న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం పరంగా 1వ తారీఖు నుండి నిరవధికంగా మేము నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఏ పోలీసు అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు ప్రజల యొక్క సివిల్ రైట్స్ను కాపాడాల్సింది పోయి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రజల యొక్క సివిల్ రైట్స్ను కాలరాస్తూ వారినే బాధితుడు పోతే బాధితులపైనే అక్రమ కేసులు బనాయించినటువంటి సంఘటనలు కోకొల్లలో ఉన్నాయి. దీని మీద ఎస్పీ గారిని సంప్రదించి వాస్తవాలు తెలియజేసే కోణంలో ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేడు అనే విషయం చాలా శోచనీయమైన విషయం. న్యాయస్థానంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే కేవలం ప్రజల గురించి, ప్రజల యొక్క సివిల్ రైట్స్ గురించి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు 1వ తారీఖు నుండి నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ నిరవధికంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు, పోలీసు అధికారులు స్పందించి ఏ కేసుల్లో అక్రమ కేసులు జరిగినాయో విచారణకు సిద్ధమైతే మేము ప్రజల సమక్షంలో కూడా దీన్ని విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. దయచేసి పోలీసు అధికారులు ఇప్పటికైనా ప్రజల యొక్క హక్కులను కాపాడాలి తప్ప ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే న్యాయవాదుల సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ప్రజల పక్షాన ఇలాగే రోడ్డు మీదకి వచ్చి ప్రజా పోరాటం చేస్తారని ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తెలియజేయడం జరుగుతుంది.